పరిశ్రమకు ఏమైంది? సినిమాలు ఎందుకు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి? పాటలు, సన్నివేశాలు ఎందుకు అభ్యంతరకరంగా మారుతున్నాయి? ఇవి సగటు అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు. రోజురోజుకి సినిమాలపై అభ్యంతరాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా రిలీజైన డీజే మూవీపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అభ్యంతరకర పాటలు, సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. డీజే సినిమాపై బ్రాహ్మణ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. అభ్యంతరకర సన్నివేశాలు, పాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే హెచ్ఆర్సీతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు దీనిపై ఫిర్యాదు చేశారు. తొలుత బడిలో గుడిలో అనే పాటను తొలగించాలని డిమాండ్ చేసిన బ్రాహ్మణ సంఘాలు తాజాగా మరో సన్నివేశంతో పాటు డైలాగ్ కూడా తొలగించాలని పట్టుబడుతున్నాయి. డీజే సినిమాలో గాయత్రి మాతను అవమానించేలా డైలాగ్స్ ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. యజ్ఞోపవేదాన్ని కించపరుస్తూ మితిమీరిన అహంకారంతో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో అల్లు అర్జున్ చెప్పులు వేసుకొని గాయత్రి మంత్రాన్ని జపించడం పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. వెంటనే అభ్యంతరకర పాటలు, సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశాయి. విశ్రాంతికి ముందు అభ్యంతరకర సన్నివేశం ఏంటంటే యజ్ఞోపవితాన్ని అవమానపరిచాడు. అంటే గాయత్రి మాత్రం అవమానపరిచాడు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ ఏదైతే యజ్ఞోపవితాన్ని ధరిస్తారో ఆ యజ్ఞోపవితాన్ని అంటే ఆ మంత్రించే జపాన్ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో 24 ముద్రలతో 24 వైబ్రేషన్స్ వస్తుంది. ఇది నాసా వాళ్ళు కూడా తెలుసుకున్న విషయమే. వాళ్ళు కూడా ప్రకటించారు. గాయత్రి మంత్రం రోజుకి 108 సార్లు జపిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేశారు. అయినప్పటికీ స్వయం ప్రకృత తనకేంటి తాను బ్రాహ్మణుణ్ణి, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన వాడు ఎవరు చేయరు కదా. మితిమీరిన అహంభావం, మితిమీరిన అహంకారంతో అందులో హీరో కూడా 6 నెలల అధ్యయనం చేశాను, నేను బ్రాహ్మణులు ఎలా ఉంటారు, వాళ్ళ విధి విధానం ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుని చేశానని చెప్పాడు. మరి విశ్రాంతికి ముందు సన్నివేశంలో గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకుని ఒక రైలు పెట్టి మీద కూర్చుని, రైలు ఇంజిన్ మీద కూర్చుని జపిస్తాడు. తప్పే కదా అది. డీజే విడుదలకు ముందు మొదలైన వివాదం సినిమా విడుదలయ్యాక కూడా కొనసాగుతోంది. ఇప్పటికే పాటలలో పదాలు తొలగిస్తానని దర్శకుడు తెలిపినా మరిన్ని సన్నివేశాలు కూడా తొలగించాలని డిమాండ్ రావడంతో చిత్ర యూనిట్ డైలమాలో పడిపోయింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.